ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభాం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణువత్కమలవాసుని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. ప్రియా భగవద్బంధువులకు నమస్కారం. ఈరోజు మనం లక్ష్మీదేవి వైభవం అనుసంధానం చేసుకోవటం, భక్తులకు సర్వదా కరుణ కటాక్షాలు ప్రసాదించే కరుణామయి శ్రీ మహాలక్ష్మి శరత్కాల పండవెనుల లాంటిది మహాలక్ష్మి సాన్నిధ్యం. ఎందుకంటే చంద్రుడు లక్ష్మీదేవి ఇద్దరు క్షీరసాగర వదన సమయంలో ఆవిర్భవించిన వారే. మంచి పనులకు మంచి ఆలోచనలకు మహాలక్ష్మి కటాక్షం ఎప్పుడు ఉంటుంది. మహాలక్ష్మి సర్వదా చిరునవ్వు చిందించే ప్రసన్న వదన పంచమి నాటి చంద్రకళలో మహాలక్ష్మి వైభవం కనపడుతుంది. శ్రీ పంచమి ఒక పర్వదినం. 5 సంఖ్య జీవితంలో ప్రాముఖ్యం వహిస్తుంది. అందుకే శ్రీ మహాలక్ష్మికి పంచహారతులు ఇస్తారు. 5 సంఖ్య బుధగ్రహం సంబంధించిన బుధుడు జ్ఞానకారకుడు, వ్యాపారకారకుడు. అందుకే బుధానుగ్రహం ఉన్నవారు ఉన్నత వ్యాపారం చేస్తారు, లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు. కరాగ్రే వస్తే లక్ష్మీ, కర మధ్యే సరస్వతి, కరమూలేతు శల్యాని, ప్రభాతే కర దర్శనం. మన చేతి 5 వేళ్ళు 5 వేళ్లలో పంచబ్రహ్మలు, పంచభూతములు, తన్మాత్రలు, ఇంద్రియములు ప్రతి నిహితమై ఉంటాయని, సరస్వతి మహాలక్ష్మి పార్వతి నివసిస్తారని. ఉదయాన్నే నిద్రలేవగానే చేతులు చూసుకుని జగన్మాతను తలుచుకుని 2 చేతులు కలిపి నమస్కారం చేస్తే ఆ రోజంతా శుభంగా జరుగుతుందని త్రిమాతలే తమని ప్రభాత సమయంలో కొలిచిన బిడ్డలను రక్షణ ఇస్తారని పెద్దలు చెప్తారు. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రంలో మొదటి నామైన ప్రకృత్యై నమః అన్న నామంలో ప్రకృతి తత్వం శ్రీ మహాలక్ష్మి పరతత్వాన్ని విస్తపరుస్తుంది. మూలాధార నిలుడు గణపతి మూలాధార చక్రవర్తి దేవత లక్ష్మీదేవత కనుక శ్రీ గణపతంగా లక్ష్మీయుక్తులైన మహాగణపతికి సర్వదేవతలకు మూలాధారం. సకల సంపద నిర్విఘ్నంగా శీఘ్రంగా భక్తులకు ఇచ్చేవారు లక్ష్మీ గణపతిని. సౌరాష్ట్ర రాగంలో ఆదానంలో నిబద్ధంలో శ్రీ గణపతి సేవింపరారే స్థితి మానవులారని లక్ష్యయుత గణపతి ప్రార్థిస్తూ కీర్తించాడు. ప్రహ్లాద భక్త విజయం అనే సంగీత రూపకంలో నారదయోగి శ్రీ త్యాగరాజస్వామి కీర్తన మహాలక్ష్మి పూజ రోజున కీర్తిస్తే ఇహపర సౌఖ్యాలు కలుగుతాయంట. ఈశాలం జగతోస్య వెంకటపతిర్విష్ణో పరాం ప్రేయసిం తద్వక్షస్థలనిత్యవాసురసుకాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలాంగ్రపాణి పల్లవైకాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతిం వందే జగన్మాతరం. శ్రీ అంటే పంచేంద్రములు, భగవత్క్షేత్ర దర్శన సంపద, కళ్ళు వినే సంపద, చెవి భగవద్దర్పిత సుగంధాన్ని ఆగ్రాణించే సంపద, రాసిక గుణాలను గానం చేసే సంపద నోరు, భగవత్మహిమలను నిరంతరం చింతించే సంపద మనస్సు. ఈ 5 సంపదలు మానవ దేహంలో శిరస్సునందు కేంద్రీకృతమై ఉన్నాయి. అదే మూల పదార్థం. అక్కడే ఉన్న సహస్రచక్రంలో కుండలిని యోగశక్తి ప్రస్ఫుటమవుతుంది. సహస్రాంతర్గత చంద్రమండలలో ప్రవేశించగా అమృతధారులు వర్షిస్తాయి. ఇదే అట్టి స్థితిని ప్రసాదించేది శ్రీ శక్తి మహాలక్ష్మి. శ్రీ వెంకటేశ్వర ప్రపత్తిలో శ్రీ లక్ష్మీదేవిని ప్రస్తావించి వెంకటేశ్వర సుప్రభాత సేవలో ప్రార్థించారు. అంతేకాదు శ్రీ వెంకటేశ్వర స్వామికి బాలాజీ దేవీ నవరాత్రులను బ్రహ్మోత్సవాలు అనాదిగా జరుగుతుండటంలో గల ఆంతర్యం. సకల లోకాలను వాస్తవంతో కాపాడే తల్లి లక్ష్మీదేవి. శ్రీ మహావిష్ణువు అర్ధాంగి ఆయన హృదయంలో కొలువై ఉండి కరుణాంతరంగా ఖ్యాతి పొందిన తల్లి లక్ష్మీదేవి. అసలు ఈ ప్రపంచం మొత్తం లక్ష్మీదేవి క్రీగంటి చూపులపై ఆధారపడి నడుస్తుందని శ్రీగుణరత్న కోశంలో పరాశర భట్ల వారు పేర్కొంటారు. లక్ష్మీదేవికి ఆనందం కలిగించడం కోసమే విష్ణువు లోకాలను సృష్టిస్తున్నట్టు భాగవతం పేర్కొంటుంది. క్షీరసాగర పుత్రిక జ్యేష్ఠాదేవి తోబుట్టుగా స్తుతులను పొందిన లక్ష్మీదేవి క్షీరసాగరం నుంచి పుట్టడం వల్ల స్వచ్ఛతకు చంద్రుని తోబుట్టు కావటం వల్ల చల్లధనానికి కమల నివాసులైన అందువల్ల వికసిత హృదయానికి ప్రతీకగా భాషిస్తుందంటారు. విష్ణు ప్రతి అవతారంలో ఎన్ని మహిత గుణాల లక్షణాలతో లక్ష్మీదేవి సాక్షాత్కరిస్తుంది. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయం శ్రీరంగధామేశ్వరం భాసీభూత సమస్త దేవవనితాం
లోకైకదీపాంకురం శ్రీమన్మందకటాక్షరదైభవద్బ్రహ్మేంద్రగంగాధరం తాం త్రైలోక్యకుటుంబినిం ససుజాం వందే ముకుందప్రియాం. లక్ష్మీదేవి లోకానికి దీపం. సమస్త దేవతల చేత నమస్సులు అందుకునే ఆమె మూడు లోకాలనే కుటుంబం కాదు. లక్ష్మీదేవి కొలువైన చోట సిరి సంపదలు, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం అన్నీ కొలువై ఉంటాయంట. అందుకే మనం ఆనందాన్నిచ్చే ప్రతి విషయాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. మానవులకు నైతిక బలాన్ని చేకూర్చాం ముందుకు నడిపి అద్భుత దివ్యశక్తి స్వరూపిణి లక్ష్మీదేవిని కొనియాడుతుంటారు. అష్టసిద్ధుల్ని ప్రసన్నం చేసి అష్టలక్ష్ములుగా అవతరించి ధనధాన్య విద్య ఐశ్వర్య సంతాన విజయ ధైర్య గజలక్ష్ములుగా ధనరాశులను కురిపిస్తుందని మన విశ్వాసం. అటువంటి లక్ష్మీ కటాక్షం కోసం తపంచిన నరుళ్ళుడు సంపదలనే గజ్జల సవడితో లక్ష్మీదేవి తమ ఇంటి నడయాడాలని భక్తులు ప్రార్థిస్తారు. ఇంతటి మహత్ప్రభావం కలిగిన లక్ష్మీదేవిని శ్రావణ మాసంలో శుక్రవారాల వ్రతంతోనూ మార్గశీర్ష మాసంలో లక్ష్మీ వారాల వ్రతంతోనూ పూజిస్తారు. నిర్మల హృదయంతో నిష్ఠతో స్తోత్రపారాయణతో ఉపవాస దీక్షతో లక్ష్మీదేవిని కొలిచిన వారి జీవితం సౌభాగ్యవంతం అవుతుందంటారు పెద్దలు. పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. క్షీరోధరి సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవయే గృహే సురాసుర నమస్కృతి. స్వస్తి. జై శ్రీరామ్.